తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన హైడ్రామా యావత్తు తెలంగాణ సమాజం చూసే ఉంటుంది. ఓ మంత్రి ఇంటికి ఏకంగా కూడా మఫ్టీలో పోలీసులు వేయడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. బెదిరింపులు దేనికి, గన్ ఎవరు తెచ్చారు, పాయింట్ బ్లాక్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దాంతోపాటు డబ్బుల కోసమే మంత్రులు ఇంత తారాస్థాయికి దిగజారిపోయారా, ఓ ఫిర్యాదు, దానితో పాటు విచారణ వేగవంతం కావడానికి ప్రధానమైన అంశాలేంటి, ఇందులో ఏ మూలాలు ఉన్నాయనేది కూడా కాస్త చర్చించే ప్రయత్నం అయితే చేస్తాం. సో మొత్తానికి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో మొదలై ఆ తర్వాత ఎంత దూరం వెళ్ళింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి పేర్లు మాత్రమే ఎందుకు తెర మీదకి వచ్చాయి, మంత్రి కొండ సురేఖ ఇంటిపై మఫ్టీలో పోలీసులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఏ విధంగా ఓఎస్డీని తొలగించడానికి గల కారణాలు ఏంది అనేది ఒక్కసారి మనం లోతుగా కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో కాంగ్రెస్ పార్టీలో రచ్చరచ్చ, మంత్రి సురేఖ ఇంటి మీదకి పోలీసులు అర్ధరాత్రి హైడ్రామా. ఆమె ఇంట్లోనే ఉన్న మాజీ ఓఎస్డీ సుమంత్, ఆయన్ను అరెస్టు చేయడానికి వచ్చామన్న పోలీసులు అడ్డుకున్న సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత తీవ్ర వాగ్వాదం అంటూ కూడా చూసిన పరిస్థితి. ఆరోపణలు వస్తే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్న. మరి రేవంత్ సన్నిహితుల అవినీతి సంగతి ఏంటనే నిలదీత. సుమంత్ జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిక. మరింత ముదిరిన మేడారం జాతర పనుల వివాదం. ఇక మొన్న మంత్రి పొంగులేటి సమావేశానికి సురేఖ గైహాజరు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ కార్యక్రమానికి కూడా డుమ్మా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇది ఆలోచించాల్సిన విషయం. డబ్బుల కోసం మంత్రులు ఎంత తారాస్థాయిలోకి దిగజారిపోయారు. ఏకంగా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి సిబ్బందిని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించాల్సిన అవసరం ఏంటి? గన్ కల్చర్ తెలంగాణలో మళ్ళీ ఎందుకు పూర్తి స్థాయిలో కూడా పెట్టరేగిపోతుంది? ఏకంగా ముఖ్యమంత్రి సన్నిహితుడైన రోహిన్ రెడ్డి, దాంతోపాటు ఇటు పొంగులేటికి వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య దూరం పెరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మంత్రి కొండా సురేఖ పూర్తి స్థాయిలో మంత్రి పదవి నుండి తప్పించే అవకాశాలు కూడా లేకపోలేదు అనే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఇందులో ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క విధంగా చర్చ జరుగుతున్న పరిణామాన్ని మనం ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, ఈ రాష్ట్రంలో ఎవరైనా, అది ప్రశ్నించే గొంతుకలైనా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసినా, లేకపోతే ఇతరత్ర పోరాటాలు చేసినా, ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసినా ఖచ్చితంగా కూడా ఎవరైతే నిందితుడు అని పేర్కొనడానికి కూడా లేదు. ఆరోపణలు వచ్చాయి, అరెస్టు చేశామంటూ ఎస్ఓటీ పోలీసులు అయితే ఏ విధంగానైతే వచ్చారో ఆ ఎస్ఓటీ పోలీసులకు సంబంధించి ఆ మఫ్టీలో వచ్చిన సందర్భంలో మాజీ ఓఎస్డీకి సంబంధించి ఈ సుమంత్ను అరెస్టు చేయకుండా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏకంగా సురేఖ వెహికల్లోనే వెళ్ళిపోయారన్న ఆరోపణలు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఇది మన తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలవాలి. మరి రేవంత్ సన్నిహితుల అవినీతి సంగతి ఏంటి అనేది చర్చ కొనసాగుతుంది. అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి సన్నిహితులలో తారాస్థాయిలో అవినీతి ఉంది, వాళ్ళు అవినీతి చేస్తున్నారు, మేము కూడా అవినీతి చేస్తున్నామనే ఒక మెసేజ్ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారా, లేకపోతే ఆరోపణలు పరస్పరంగా కొనసాగుతూనే ఉంటాయి, దాంట్లో ఏముందనే ఒక అంశం తెర మీదకి వచ్చిందా? ఏకంగా ఓఎస్డీకి సంబంధించి సుమంత్ను దూరం పెట్టడానికి కారణం ఏంటి, ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పడానికి ఈ ప్రధానమైన ఎపిసోడ్ ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్లో అవినీతి రాజకీయం రచ్చకెక్కి రోడ్డున పడింది. మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ను డిస్మిస్ చేసిన ప్రభుత్వం బుధవారం ఆమె ఇంటి మీదకి మఫ్టీలో పోలీసులను పంపింది. సుమంత్ మంత్రి ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు ఆయన్ను అరెస్టు చేసేందుకు తాము వచ్చామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. అయితే అందుకు మంత్రి ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత పటేల్ పోలీసులను గేటు వద్దే అడ్డుకొని వారితో వాగ్వాదానికి దిగారు. తమ ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులపై వారు తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఒక్కొక్క అంశం కూడా తెర మీదకి వచ్చింది, దాన్ని చాలా లోతుగా చూద్దాం. ఎందుకంటే నేను చాలా సందర్భాలలో చెప్పిన, మంత్రులు రిలాక్స్గా ఉన్న సమయంలో ఎలాంటి డిస్కషన్ చేస్తున్నారు, ఫోన్లలో ఏ విధంగా డిస్కషన్ చేస్తున్నారు, ఆ డిస్కషన్ ముఖ్యమంత్రికి చేరేటాలకు ఫోన్లు అంటే భయపడే పరిస్థితికి ఏ విధంగా వచ్చింది, డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకున్నా కూడా నమ్మకాలు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. సో రేవంత్ పొంగులేటే చేస్తున్నారు. బీసీలపై రెడ్ల కక్ష మళ్ళీ తెర మీదకి కొత్త డ్రామా. ఇది బీసీలపై రెడ్ల కక్ష అనేది ఇది కొత్త డ్రామా, అది ముచ్చటే లేదు. పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టింది వాస్తవం కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసింది వాస్తవం కదా,
ఆ బాధితులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాకు ప్రాణహాని ఉందని చెప్పిన ముచ్చట వాస్తవం కదా. బీసీల మీద రెడ్ల కక్ష ఏందండి? బీసీలు ఎక్కడదండి? మళ్ళా వీళ్ళు అడ్డగోలుగా కంపెనీలను బెదిరిస్తే ఆ బెదిరింపులకు సంబంధించిన అంశం తెర మీదకి వస్తే దానికి సంబంధించి మాజీ ఓఎస్డీ ఎవరైతే సుమంత్ ఉన్నాడో ఆయనను తొలగించి ఆయనను అరెస్టు చేయడానికి వచ్చి ఆయన ఫోన్ చూస్తే విస్తుపోయే నిజాలున్నాయి. అలా 1 రూపాయో 1000 రూపాయలో లక్షల రూపాయలో కాదు, కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయండి? ఏకంగా ఒక అధికారిని పూర్తి స్థాయిలో బదిలీ చేసే తారాస్థాయికి అంత శక్తి సామర్థ్యాలు ఎక్కడి? మళ్ళా ఇందులో రాజకీయ లబ్ధి కోసం, వ్యక్తిగత ఎదుగుదల కోసం బీసీలను తెర మీదకి తీసుకొస్తున్నారు. రెడ్లు వర్సెస్ బీసీల పంచాయతీ కాదు ఇక్కడ. నీ వాటా ఏంది, నా వాటా ఎంత, నువ్వు ఎంత సంపాదించుకున్నావు, నేనెంత సంపాదించుకున్నావు, నువ్వెవరిని బెదిరించినావు, నేనెవరిని బెదిరియాలి, ఇది పంచాయతీ. ఈ రియాలిటీ అంతా పక్కన పెట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలను ఏదో తప్పుదారి పట్టిస్తాం వలన, ఏదో మభ్య పెడదాం వలన, పక్కదారి పట్టిద్దామనే ఆరోపణలు బంద్ చేయాలి. ఈ మతాలు, కులాలు, ఈ సంఘాల ముచ్చట్లన్నీ బంద్ పెట్టి వాస్తవాలు బయటికి తీసుకురావాలి. మరి సుమంత్ను ఏది పోలీసులు వచ్చింది కదా, మఫ్తీలో వచ్చిన పోలీసులను ఎందుకు అరెస్టు చేయలేకపోయారు? సరే మీరు కడిగిన ఆనిముత్యాలే కావచ్చు, ఎందుకు అరెస్టు చేయించలేకపోయారు? ఎందుకు అప్పగించలే? పోలీసులు వచ్చిందంటే వాళ్ళ దగ్గర ప్రాథమిక సమాచారం లేకుండానే వచ్చిరా? ఏకంగా ఒక మంత్రి ఇంటికే మఫ్తీలో పోలీసులు వచ్చిందంటే అర్థమైంది. ఆ సారి యొక్క అవినీతి తిమింగలం ఏ తారాస్థాయిలో ఉంది అంటే ఆయన తెర ముందు పెట్టి మంత్రి ఎంత సంపాదించి ఉండాలి? ఇది అసలు పాయింట్. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఏమంటారు, రెడ్ల మీద బీసీల మీద రెడ్ల కక్ష గట్టీలు. ఇది ఎక్కడ పంచాయతీ అండి? డబ్బుల సంచుల పంచాయతీలు ఇవన్నీ. నువ్వు వాని బెదిరి, నేను వీని బెదిరిస్తా, నేను వాని దగ్గర ఇంత తీసుకున్నా, నేను వీని దగ్గర ఇంత తీసుకున్నా. ఇది అసలు పంచాయతీ. ఎవరి చరిత్ర ఏందనేది తెలియదా తెలంగాణ ప్రాంత ప్రజలకు? ఎవరి రాజకీయ నేపథ్యం ఏందో తెలియదా తెలంగాణ ప్రాంత ప్రజలకు? ఎవరి ఎదుగుదల ఏందో తెలియదా తెలంగాణ ప్రాంత ప్రజలకు? ఎవరు ఎక్కడి నుండి వచ్చిర్రో తెలియదా తెలంగాణ ప్రాంత ప్రజలకు? మళ్ళీ రెడ్లు వర్సెస్ బీసీల పంచాయతీ అనేది ఇది కుట్రకోణం. ఇది బాహాటంగా బహిరంగంగా చెప్పాల్సిన అవసరం. మళ్ళొక్కసారి ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ భిక్ష కోసం, రాజకీయ ఎదుగుదల కోసం డ్రామాలు ఇవన్నీ. అరే కోట్ల రూపాయలు వచ్చిన ఉన్నాయట, ఎట్లా సంపాదించిండు? ఓఎస్డి చెప్తే ఏకంగా అధికారుల ట్రాన్స్ఫర్ జరిగే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఏమన్నా సీఎమా పిఎమా? ఒక్కసారి చూడుర్రి. ముఖ్యమంత్రి సోదరులకు పోలీస్ భద్రత ఎందుకు? అది మొదటి నుండి తెలంగాణ ప్రజలందరూ అడుగుతున్నారు. ముఖ్యమంత్రి సోదరులకు పోలీసుల భద్రత ఎందుకు? ఆ కాన్వాయ్ ఏంది? ముఖ్యమంత్రి లెవెల్లో ఎందుకు పోతున్నారని మేము ఎప్పటి నుండో అడుగుతున్నాం. గద అడిగినందుకే కదా డేగ కన్ను లెక్క మా మీద కన్నులు పెట్టిళ్ళు. ఈరోజు మంత్రి గారి కుమార్తె అడుగుతున్నది కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏదో కనువిప్పైనప్పుడు అక్కడ ఏదో అద్భుతం మాట్లాడినట్టు అనిపిస్తుందేమో, కానీ అదే ముచ్చట మొదటి నుండి మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి సోదరులకు, ముఖ్యమంత్రి స్నేహితులకు, వాళ్ళందరికీ గన్మెన్లు ఏంది, వాళ్ళ భద్రత ఏంది, వాళ్ళ కాన్వాయ్ ఏంది, వాళ్ళ ఎస్కార్డ్లు ఏంది అని తెలంగాణ ప్రాంత ప్రజల తరపున ఎప్పటి నుంచో అడుగుతున్నాం మేము. ఇవాళ ఏదో మంత్రి గారి కుమార్తె అడగగానే అదేదో అద్భుతం అన్నట్టుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి అయినా మా అమ్మకు ఎందుకు ఇవ్వరు? ఓఎస్డీని తొలగించినప్పుడు కనీసం మా అమ్మను అడగలేదు. వాళ్ళ ఇజ్జత్ ఎందుకు తీయాలని మేము కూడా అడగలేదు. ఇప్పుడు ఇట్లా చేసి వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటున్నారు. మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు, సింపుల్గా చెప్తున్నా. ఇది మొత్తం ఎపిసోడ్ ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలవాల్సిన ఎపిసోడ్ ఏంటంటే వీళ్ళు ఎక్కడికెక్కడి వీళ్ళో నేను చెప్తాను. అసలు విషయం ఏంది అనేది అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అంశం ఏంటంటే ఈ మంత్రి కొండా సురేఖ ఉన్నది కదా, మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఉన్నాడు కదా, అదే మాజీ ఓఎస్డీ సుమంత్కు సంబంధించి ఒక్క నిమిషం చెప్తా. ఓఎస్డీ సుమంత్ అనేటాయనే డెక్కన్ సిమెంట్స్ కంపెనీకి సంబంధించిన అధికారులను పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి బెదిరించిండు. ఇది అసలు ముచ్చట. ఇది ఎవరి సమక్షంలో జరిగింది? ముఖ్యమంత్రి గారు సన్నిహితుడు, ముఖ్యమంత్రి గారి ఆప్తుడు, ముఖ్యమంత్రి గారికి కుడి భుజం లెక్క, ముఖ్యమంత్రి గారి స్నేహితుడు అని చెప్పబడే ఆయన పేరేం పేరు రోహన్ రెడ్డి అనుకుంటా. ఆ రోహిన్ రెడ్డి సమక్షంలో ఈ పంచాయతీ జరిగింది. పాయింట్ బ్లాక్లో పెట్టి పూర్తి స్థాయిలో ఈ పంచాయతీ జరిగింది. సో అంటే జరిగింది అనేది వాళ్ళు చెప్తున్న ముచ్చట. లేదు నాకేం సంబంధం లేదనేది ఈ రోహిన్ రెడ్డి మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన విషయంలో ఎందుకు పూర్తి స్థాయిలో మీరు చేయరు అనేది మరో పంచాయతీ.
ఈడ రియాలిటీ ఏంది అంటే వీళ్ళు డెక్కన్ కంపెనీకి సంబంధించిన అధికారులను ఈ మాజీ ఓఎస్డీ సుమంత్ అనేట ఆయన ఎవరైనా ఉన్నారో ఆయన పాయింట్ బ్లాక్లో పెట్టి డబ్బుల కోసం పంచాయతీ పెట్టిండనేది పోలీసుల దగ్గర ఉన్న సమాచారం. పోలీసులు అర్ధరాత్రి పూట మంత్రి ఇంటికే ఏకంగా ఎందుకు వచ్చి ఎట్లొస్తారు అంటే ఆ పాయింట్ బ్లాక్లో పెట్టి వాళ్ళను ఆ డెక్కన్ సిమెంట్కు సంబంధించిన కంపెనీ అధికారులను బెదిరిస్తే మరి వాళ్ళందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయిర్రో ఏమో తెలియదు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫిర్యాదు మేరకు జరిగిన పంచాయతీ ఇదంతా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి దాంతోపాటుగా ఇంకొకరు 2-3 పేర్లను మాత్రమే తెర మీదకి తీసుకొస్తున్నది. కానీ వాళ్ళు చేసిన స్వయంకృత అపరాధాలు మాత్రం తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియదు. ఇది నిజమా కాదా? ఇది మరి పోలీసులు ఎందుకు ఆరోపిస్తున్నారు? పోలీసులు మంత్రి ఇంటికే వచ్చి సుమంత్ను అరెస్ట్ చేసే అంత ప్రయత్నం సాహసం చేసిల్లంటే వాళ్ళ దగ్గర నిజానిజాలు లేకుండానే వచ్చిల్లా? ఇది ప్రశ్న. ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పురి. విషయం ఏంది? ఈ బ్యాగుల సంచులు ఉన్నాయి కదా, డబ్బుల సంచులు, ఆ సంచులలో మంత్రుల వాటా తేలకపోవడంతో, మంత్రులకు రావాల్సిన నెల ఇన్కమ్ రాకపోవడంతో ఆ మంత్రుల మధ్య ముదిరిన వివాదమే ఇక్కడికి దారితీసింది. ఇది ఏదో తెలంగాణలో కుండబద్దలు వచ్చినట్టుగా, తెలంగాణలో రాత్రి భూకంపం వచ్చినట్టుగా, తుఫాన్ వచ్చినట్టుగా ఏదో రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఇది డబ్బుల పంచాయతీ, పంపకాలలో వచ్చిన తేడాలు. మళ్ళీ ఇంకొకటి, నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని అంశాలను సేకరించే ప్రయత్నం చేసినా, తెలుసుకునే ప్రయత్నం చేసినా, అక్కడ జరిగింది ఏంది? మేడారంలో జరుగుతున్న పనులు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖనే కావచ్చు, అందులో కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యక్తులే మొత్తం కాంట్రాక్ట్ వేయడంతో కొండా సురేఖ ఆల్రెడీ కొంతమందికి ఇప్పించిందా, వాళ్ళ కమిషన్లు తీసుకున్నారా మనకు సంబంధం లేదు. కానీ మా వాళ్ళకి ఇవ్వకుండా నాకు తెలియకుండా కాంట్రాక్ట్లు ఎట్లా చేస్తారు? ఇక్కడ పైసలు మిస్ అయినాయి కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు పంచాయతీ. అంటే కాంగ్రెస్లో జరుగుతున్న రచ్చేంది? బ్యాగుల పంచాయతీ జరుగుతున్నది, పైసల పంచాయతీ జరుగుతున్నది. ఇదంతా ఏదో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో జరిగింది, రాత్రే హడావిడి అయిపోయింది అంటే కాదు. నిజాలు తెలుసుకోవాలి. వాస్తవాలు ఇవి. పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టడానికి మాజీ ఓఎస్డీ ఆ సుమంత్కున్న అర్హత లేంది? డెక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన అధికారులను బెదిరించిండా లేదా? దాంతోపాటు ఇప్పుడు మంత్రి గారి కుమార్తె సుష్మిత ఎవరైతే ఉన్నారో తాను చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆధారాలు ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అవినీతి చిట్టా ఉన్నదంటున్నారు, రేవంత్ రెడ్డి సోదరుల అవినీతి చిట్టా ఉందంటున్నారు, రోహిన్ రెడ్డి అవినీతి చిట్టా ఉన్నదని చెప్తున్నారు, వేం నరేందర్ రెడ్డి అవినీతి చిట్టా ఉన్నదన్నారు, దాంతోపాటుగా ఇంకా చాలామంది అవినీతి చిట్టా ఉన్నదని చెప్పారు. మరి ఈ అవినీతి చిట్టా ఉన్నప్పుడు ఆ అవినీతి చిట్టాకు సంబంధించి బయట పెట్టాలి కదా. ఒకళ్ళ ఇజ్జత్ ఒకళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు? ఇక్కడ ఇజ్జత్ అనే మాట కూడా వచ్చింది, మీరు మర్చిపోవద్దు. వాళ్ళ ఇజ్జత్ ఎందుకు తీయాలని మేము అడగలేదు. ఇప్పుడు ఇట్లనే చేసి వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకున్నారు. ఇక్కడ నేను చెప్పిన మాట కాదు, ఇది మంత్రి గారి కుమార్తె సుష్మిత చెప్పిన మాటలు ఇవి. ఇది ఉన్న ముచ్చట. ఇక దీన్ని పట్టుకొని ఏదో తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏదో జరిగినట్టుగా రాత్రే మంత్రులకు సంబంధించి ఒక బీసీ మంత్రి మీద కుట్ట రెడ్లు కలిసి చేస్తున్నారు. ఎవరా రెడ్లు చేసేది? ఏడా కనబడ్డది? పంపకాలలో తేడా వచ్చి ఒక డెక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన అధికారులను పాయింట్ బ్లాక్లో పెట్టి డబ్బుల కోసం బెదిరించిన చెత్త వరెస్ట్ పని చేసి ఎలా రెడ్ల మీద కుట్ర జరిగిందనే ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎక్కడి పంచాయతీ? బీసీలు ఎక్కడను? బీసీ నినాదం ఎందుకు వస్తుంది? ఇక్కడ బీసీల మీద కుట్ర ఎట్లయితుంది? బీసీ మంత్రి పదవి పోతుందని ఎట్లా అంటారు? ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, సామాజిక వర్గాలు లేవా? అయితే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి. తమ యొక్క స్వార్థ కుటీల రాజకీయాల కోసం రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అన్నట్టు ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు బీసీ మంత్రి అనే నినాదం వచ్చింది వీళ్ళకు. పాయింట్ బ్లాక్ గన్నులో వచ్చినప్పుడు లేదు, సంచులు వచ్చినప్పుడే లేదు, పంపకాలలో తేడా వచ్చేటాలకి ఇప్పుడు ఇవన్నీ కనబడుతున్నాయి. మీరు ఆలోచించాల్సిన విషయం ఇది. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాల్సిన విషయం. బీసీలు రెడ్లు అనే కుట్ర ఇక్కడ ఏం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి కొండ సురేఖకు వచ్చిన గ్యాప్ ఎక్కడిది అనేది వాళ్ళ దగ్గర ఉన్న పోలీసు వ్యవస్థ నిన్న 6 పేజీలతో కూడిన లేఖ సమాచారం ఇచ్చిందా లేదా వాళ్ళనే అడగండి. ఎక్కడి నుంచి వచ్చింది? టెండర్ల మధ్య వచ్చింది. టెండర్ల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? నేనే మినిస్టరు, నా ఓడు టెండర్ వేసిండు, నాకు ఇంతంత కమిషన్ ఇచ్చిండు, వానికి రాకుండా ఇంకోని పోతే ఈ పైసలు నేను మళ్ళీ వానికి ఇవ్వద్దా? పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి గురి చేయాల్సిన అవసరమే ఉన్నది? బెదిరించాల్సిన అవసరమే ఉన్నది? అంటే కాంగ్రెస్ ఏం రాజకీయం చేస్తున్నది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా బెదిరిస్తున్నది?
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడేదో తన్నుకొని ఇది బయటపడ్డది కాబట్టి ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటి కోకొల్లలు పుంకాను పుంకాలుగా ఉన్నాయి. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. తెలంగాణలో ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలాంటి అంశాలు పుంకాను పుంకాలుగా ఉన్నాయి. ఏదో రేవంత్ రెడ్డిని బదనాం చేద్దాం, పొంగులేటిని బదనాం చేద్దాం, వేం నరేందర్ రెడ్డిని బదనాం చేద్దాం, ఇంకొకరిని బదనాం చేద్దాం, బీసీ మంత్రి మీద కుట్ర, ఇవన్నీ ముచ్చట కాదు. ఇవన్నీ పంపకాలలో వచ్చిన తేడాల ముచ్చట. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకుంటున్నారనే కదా వీళ్ళు సంపాదించుకునేది. వాళ్ళని ఎందుకు అడుగుతలేరు అంటే వాళ్ళు దొంగలే, మేము దొంగలమే, అందరం కలిసి సంపాదించుకుంటున్నామనే కదా చెప్పేది ఇక్కడ క్లారిటీగా. అవినీతి బురదలో బ్యూరోక్రాట్లు, రేవంత్ ఫెయిల్, ఉన్నతాధికారులకు విచ్చలవిడిగా కరప్షన్, 500 కోట్ల క్లబ్లోకి పలువురు, కొందరు ఐఏఎస్ల ప్రైవేట్ ఆఫీసులు అంటూ కూడా చూడొచ్చు. సీఎం రేవంత్పై ఫిర్యాదుల వెలువ, ఖర్గేతో దామోదర, ఎన్ఎం, అనురుద్ రెడ్డి, రాజేష్ భేటీ, ఇక సీఎం మంత్రులపై ఫిర్యాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ రేవంత్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రి పీఠం ఎప్పుడు పోతుంది, ఎట్లా పోతుంది అనేది కూడా ఒకసారి చెప్పాలి. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలుసు, ఇప్పుడు హైదరాబాద్లో ఉప ఎన్నిక ఉన్నది. అదే మీ అందరికీ తెలిసిన విషయం. ఈ జూబ్లీహిల్స్కు సంబంధించిన ఉప ఎన్నిక. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలో గనక కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు అయితే ఈ తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి ఖాయం అనేది జోరుగా జరుగుతున్న చర్చ. దీంట్లో వ్యూహరచన కూడా ఎట్లా మొదలైంది అనే అంశాన్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు ఎవరు ఈ రోహిన్ రెడ్డి ఉన్నాడు కదా, ఈ రోహిన్ రెడ్డి మీద ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదు ఏంది, ఇతను ఎవరు, సీఎం రేవంత్ రెడ్డికి నీడ లెక్క, లేదా ఇంకా చెప్పాలంటే వేం నరేందర్ రెడ్డి ఈయనే ఆత్మ లెక్క అనుకో. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ వాళ్ళందరూ ఎట్లున్నారో ఆత్మ లెక్క, ఇప్పుడు ఇక్కడ రోహిన్ రెడ్డి ఉన్న వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్కు ఆత్మ లెక్క, వాళ్ళ యొక్క నీడ లెక్క. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక రాజకీయ వ్యూహాలు చేసేటప్పుడు, దాన్ని ఏదైనా చేసేటప్పుడు డైరెక్ట్గా తిమింగలానే పట్టం కదా, దాని చుట్టూ ఉండే స్వరచాపలు ఇతర చేపలు అన్నింటినీ బలలో వచ్చిన తర్వాత పోదాం. ఇప్పుడు ఏమైపోయింది, రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళ మీద ప్రధానంగా ఆరోపణ ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ పీఠానికి ఎసరు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఒక చర్చ కూడా రాజకీయంగా చాలా గట్టిగానే వినబడుతున్నది. సో దీంట్లో భాగంగా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏదైనా జరగవచ్చు అనే అంశం కూడా ఇక్కడ ఒక రకంగా క్లారిటీ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఖర్గేతోనో లేకపోతే రాహుల్ గాంధీతోనో భేటీ అయినంత మాత్రాన ముఖ్యమంత్రి పీఠం పోతుందా అంటే ఇది కళ. ఎందుకంటే రేవంత్ రెడ్డి సంబంధించిన పీఠం అంటే ముఖ్యమంత్రి పీఠం అంత ఈజీగా పోదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బలమైన నాయకుడు అని చెప్పను, కానీ రేవంత్ రెడ్డి దగ్గర మాత్రం కాపాడుకునే స్కిల్స్ అయితే ఉన్నాయి, సీఎం పీఠాన్ని కాపాడుకునే శక్తి సామర్థ్యాలు అయితే ఉన్నాయి. సో దానికోసం మనోడు ఎంత దూరమైనా పోతాడు, ఏమైనా చేస్తాడు అనే విషయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలిసిన విషయమే. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు ఎన్ని చేసి, ఒక్క ఫిర్యాదు కాదు, రేవంత్ రెడ్డి మీద వచ్చిన మొదటి ఫిర్యాదు అంటే ఒకే ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో దాదాపుగా 200 నుంచి 1000 దాకా ఫిర్యాదులు ఇవ్వనాయి. ఏం చేసినా ఆ ఫిర్యాదులలో ఒక్కటన్నా పరిశీలనకు తీసుకున్నారా? ఏమీ చేయలేని పరిస్థితి కనబడ్డది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వచ్చిన ఫిర్యాదులలో ఇప్పుడు ఖర్గేతోని ఎన్ఎం భేటీ అయినా, అనురుద్ రెడ్డి అయినా, రాజేష్ రెడ్డి అయినా, రేపు పొద్దుగాల సురేఖ అయినా, ఎల్లుండి ఇంకోలైనా ఏం జరగదు. ఇక్కడ ఎంత చేసినా కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ లేదు, ఉన్న తెలంగాణను కూడా పోగొట్టుకోవాలన్న ఆలోచన అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని కాపాడి, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు బిల్లులు కట్టి, కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల రెంట్లు కట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రచారాలకు ఇతర రాష్ట్రాలలో చేసేది ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసే వాళ్ళందరినీ కాపాడుతున్నదన్న ఆరోపణలు గతం నుండి కోకొల్లలుగా వినబడుతున్నాయి. సో ఇప్పుడు గదే జరగబోతుందన్న అంశం కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో సీఎం రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఎన్నికతోని ఒక పెద్ద పంచాయతీ ఉన్నది, దాని తర్వాత ఏదైనా జరగవచ్చు అనే అంశానికి సంబంధించి చూస్తాం. ఇక బ్యూరోక్రాట్లు వీళ్ళకి సంబంధించి ఇక వీళ్ళను ఐఏఎస్ ఆఫీసర్లు అనాలో లేకపోతే ఇంకేమనాలో నాకు తెలియని పరిస్థితి కనబడుతుంది. నేను ఆరోపణ చేయట్లేదు, వీళ్ళ దగ్గర ఉండే సెక్యూరిటీ పర్పస్ను ఒకసారి చెక్ చేయండి. ఐఏఎస్ ఆఫీసర్ల ఇళ్లలో పనిచేస్తున్నది ఎవరు, వాళ్ళ ఐపీఎస్ ఐఏఎస్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ గార్డెన్లో పనిచేస్తున్నది ఎవరు, వాళ్ళ బిల్డింగ్లలో పనిచేస్తున్నది ఎవరు, వాళ్ళ గెస్ట్ హౌస్లలో ఎంతమంది సిబ్బంది ఉంటున్నారు, దాంతోపాటు వీళ్ళకు ప్రైవేట్ ఆఫీసులు ఎట్లా వచ్చినాయి, 500 కోట్ల క్లబ్లో చేరేలు కొంతమంది ఐఏఎస్ ఆఫీసులు. అన్నా అది క్లబ్ అంటే ఏదో యూనియన్ ఏర్పాటు చేసో లేకపోతే గల్లీ వాళ్ళందరూ ఏర్పాటు చేసుకున్న క్లబ్ కాదు, పైసలు సంపాదించాలి. 20 నెలల కాలంలో 500 కోట్ల రూపాయలు సంపాదించాలి ఐఏఎస్ ఆఫీసర్లు. నా జోక్ ఇది చాలా సీరియస్ మ్యాటర్.
ఇది ఏంటి అంటే మన భాషలో చెప్పాలంటే తెలంగాణలో రాజకీయాల ఎమర్జెన్సీని తలపించేది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ 500 కోట్ల క్లబ్లో చేరడం అంటే నాట్ ఏ జోక్. అంటే ఏ తారాస్థాయిలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నది, ఏ తారాస్థాయిలో ఈ అవినీతికి బీజం వేస్తున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది. అంటే 500 కోట్ల రూపాయల క్లబ్లో చేరిలంటే ఎంత అద్భుతంగా నడుస్తుంది పరిపాలన అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైన ఎపిసోడ్. రైట్, ఇక మంత్రి కొండ సురేఖ ఎపిసోడ్ మొత్తం చూద్దాం, అందరికీ తెలవాలి ఇది. మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అదుపులోకి తీసుకునేందుకు మంత్రి ఇంటిపైకి వచ్చిన పోలీసులపై సురేఖ ఆమె కూతురు సుష్మిత మండిపడ్డారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఓఎస్డీని అరెస్టు చేస్తే వీళ్ళకి వచ్చిన నొప్పింది, ఓఎస్డీని అరెస్టు చేస్తే మిగతా ముచ్చట్లన్నీ బయటకు వస్తాయి. ఆస్తులు ఎక్కడున్నాయి, అక్రమ ఆస్తులు ఎట్లున్నాయి, ఎంతెంత వచ్చినాయి, ఏమేం కథ, ఇవన్నీ బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నది అనేది వినికిడి ఉన్నది. కాబట్టే దాంతోపాటు ఓఎస్డీ సుమంత్ను, ఇప్పుడు ఓఎస్డీ సుమంత్ ఎక్కడ ఉన్నాడో ఆయనకు రక్షణ కూడా కల్పించాల్సిన బాధ్యత కూడా ఇదే పోలీసుల మీద ఉంది. ఓఎస్డీ సుమంత్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ప్రాణరక్షణ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన మనందరం కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. మీకు తెలియదు ఆ రాజకీయాలు ఎట్లా చేస్తారు ఏం కథ అనేది, నాకు క్లారిటీ ఉంది కదా. నేను చెప్తున్నా, నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మాజీ ఓఎస్టీ సుమంత్ ఎవరైతే ఉన్నారో అతన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీదనే ఉన్నది. జర ఆయన ఎక్కడున్నారో ఆయనను అతను అదుపులోకి పోలీసు వాళ్ళు అరెస్టు చేసినా పర్వాలేదు కానీ తొందరగా తీసుకురారు. ఆయన వారిలో మహిళా పోలీసులు కూడా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హైడ్రామా కొనసాగుతుండగానే మాజీ ఓఎస్టీ సుమంత్ను తన వెంట కారులో ఎక్కించుకొని కొండా సురేఖ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ వద్ద కాంట్రాక్టు పద్ధతిలో ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ను పలు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం విధుల నుంచి తొలగించింది. అయితే మంత్రినైన తనకే సమాచారం ఇవ్వకుండానే సుమంత్ను ప్రభుత్వం తొలగించడంపై మంత్రి సురేఖ ఆగ్రహంతో ఉన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న దక్కన్ సిమెంట్ నుంచి డబ్బులు డిమాండ్ చేసేందుకు సుమంత్ గన్నుతో బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం నుంచే సుమంత్ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమంత్ మంత్రి ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు జూబ్లీహిల్స్లోని సురేఖ నివాసానికి వెళ్ళి, నేను చెప్పలే అసలు కథ ఇది. సుమంత్ ఏం కడిగిన ఆనిముత్యం కాదు, శుద్ధిని శుద్ధపూస కాదు. ఈయన చేసిన లంగపని ఏంటంటే, హుజూర్ నియోజకవర్గం ఎవరిది? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం. ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఇది అసలు విషయం కేసు ఏంటంటే ఇది ఇప్పుడు కేవలం తెలంగాణలో ఉన్న ఒక మహిళా మంత్రికి సంబంధించిన ఓఎస్డీ మాజీ ఓఎస్డీ సుమంతే గన్నుతో బెదిరించిందంటే ఈ తెలంగాణలో ఉన్న చాలామంది మంత్రుల ఓఎస్డీలు పిఏలు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి. ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి సోదరులు కావచ్చు, వాళ్ళ దగ్గరుండే సిబ్బందే ఇంకెంత తారాస్థాయిలో పెట్టరేగిపోతున్నారు అనేది చూడరు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న దక్కన్ సిమెంట్ నుంచి డబ్బులు డిమాండ్ చేసేందుకు సుమంత్ గన్నుతో బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం నుంచే సుమంత్ను కోసం గాలిస్తున్న పరిస్థితి కనబడతాను. ఇది అసలు ముచ్చట. ఇక దీన్ని పట్టుకొని బీసీ నినాదం, బీసీ మంత్రికి ఎసరొచ్చింది, బీసీ మంత్రిని తొలగించబోతున్నారు, బీసీ మంత్రి మీద కుట్ర జరుగుతుంది, బీసీ మంత్రిని ఏదో చేస్తున్నారు, రెడ్లంతా ఏకమైన్లు రెడ్లంతా కలిసి ఏదో చేస్తున్నారు, రెడ్ల రాజ్యం నడుస్తున్నది, రెడ్ల రాజ్యం ఏది పోవాలి అనే ముచ్చట్లు బంద్ చేయరు. విషయం ఇది. ఈ ఫిర్యాదు ఎవరు చేసిలో తెలుసా మీకు? మళ్ళీ ఇంకో క్లారిటీ ఇస్తున్నా. ఈ ఫిర్యాదు ఏకంగా హుజూర్ నగర్కు సంబంధించిన ఎమ్మెల్యే, ప్రస్తుతానికి సంబంధించి రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఇచ్చిరు. దీని ఫిర్యాదు ఇచ్చింది ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఒక మంత్రి ఫిర్యాదు చేసిందంటే ఆ కేసు యొక్క తీవ్రత ఏ తారాస్థాయిలో ఉన్నదో కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు తెలుసుకోవాలి. ఈరోజు బీసీలను బీసీ మంత్రి అనే కొత్త డ్రామాలు తెర మీదకి వద్దు. రెడ్లు కుట్ర చేస్తున్నాయి. దక్కన్ సిమెంట్కు సంబంధించిన సిబ్బందిని పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ఈ మాజీ ఓఎస్డీ సుమంత్ ఆయన ప్రయత్నం చేస్తే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైతే ఇది ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగిలి. ఇప్పుడు చెప్పుర్రా ఏనా బీసీ మంత్రి మీద కుట్రలు ఏడ జరుగుతుందా? బీసీ మంత్రి మీద ఏం జరిగింది? ఒకసారి దీనికి సమాధానం చెప్పుర్రి. బీసీ మంత్రి మీద కుట్ర జరిగింది, బీసీ మంత్రి మీద కుట్ర జరిగిందని నిన్నట్టుండి సోషల్ మీడియాలో తెగ వస్తున్నాయి అర్ధరాత్రి నుండి పోస్టులు. బీసీ మంత్రి చేసే రాజకీయాలు ఇవేనా? బీసీ మంత్రి చెప్పిందా? చెప్పుని మరి. దక్కన్ సిమెంట్ దగ్గర పోయి సిబ్బంది మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి బెదిరించమని చెప్పిందా? ఇది చెప్పుర్రి మరి. పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టమని బెదిరించిందా? చెప్పుర్రి. డబ్బులు వసూలు చేయమన్నదా? ఈ లెక్కన తెలంగాణ రోజు ఎంతమందిని బెదిరిస్తారు? నెలకు ఎన్ని మామూలు వసూలు చేస్తున్నారు?
అంటే రౌడీ వ్యవస్థను తెలంగాణలో ఏమైనా పెట్టరేగిస్తున్నారా? గన్ కల్చర్ తెలంగాణలో ఎట్లా వస్తుంది? ఒక మంత్రి ఫిర్యాదు చేసిందంటే ఆ ఫిర్యాదు తీవ్రత ఏ స్థాయిలో ఉంది? ఎట్లా బెదిరిస్తారండి? అది మళ్ళీ వాళ్ళ సొంత నియోజకవర్గం కూడా కాదు, హుజూర్ నగర్, అక్కడెక్కడో ఊరవతల ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న హుజూర్ నగర్, అది నల్గొండ జిల్లా కొసకున్నది. అక్కడ కంపెనీకి సంబంధం నియోజకవర్గంలో ఉన్న దక్కన్ సిమెంట్ నుండి డబ్బులు వసూలు చేయడానికి జరిగిన పంచాయతీ ఇది. ఎవరు చెప్పిళ్ళు? ఈ సుమంత్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఈ సుమంత్ వెనుక జరిగిన అంశం ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి. ఈ దక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన సిబ్బందిని సుమంత్ బెదిరించిండు, పాయింట్ బ్లాక్లో పెట్టి బెదిరించిండు. దీంట్లో ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, దీంట్లో ఎలాంటి హడావిడి లేదు. ఏదో బీసీ మంత్రి మీద కుట్ర జరుగుతుంది, బీసీలను ఏదో చేస్తే బీసీల జోలికి ఇక్కడ బీసీలా, ఎస్సీలా, ఎస్టీలా, ఓసీలా, మైనార్టీలా ఇవన్నీ సంబంధం లేదండి. అక్కడ దక్కన్ సిమెంట్ సిబ్బంది మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి డబ్బులు వసూలు చేస్తారు. అది ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫిర్యాదు చేయడం నిజంగా గొప్ప విషయం. అది ఎందుకు అంటే పక్కల నియోజకవర్గంలో కాలు పెడితే ఏమవుతుందో కూడా ఏలు పెడితే ఏమవుతుందో తెలవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి రాత్రి ఇదంతా జరిగింది కదా, దీంట్లో అసలు విషయం ఏంది అనేది కూడా చాలామంది కూడా అడుగుతున్నారు. దాన్ని ఒకసారి నేను క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు వీళ్ళ ఆరోపణలు ఒకసారి చూడరి. అంతా రేవంత్ రెడ్డి కుట్రే, మా అమ్మ మంత్రి పదవి తీసేయాలని, మా నాన్నను అరెస్టు చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎవరు తీసేస్తారమ్మా తల్లి? ఎందుకు తీసేస్తారు? మీ అమ్మ చెప్పిందా దక్కన్ సిమెంట్ కంపెనీ దగ్గరికి పోయి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి డబ్బులు వసూలు చేసుకొని రావా సుమంత్ అని చెప్పిందా? ఎందుకు తీసేస్తారు? మంత్రి పదవి కరెక్ట్గా చేస్తే ఎందుకు తీసేస్తారు? ఎందుకు తీసేస్తారు నాకు అర్థం కాదు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మంత్రి పదవి తొలగించిన ఒక వ్యక్తి పేరు చెప్పు ఈ 20 నెలల కాలంలో. రేవంత్ రెడ్డికి ఏం పని లేదు, ఎవరిని కొత్త వాళ్ళని అపాయింట్ చేయాలి, పాత వాళ్ళని తీసేయాలనుకుంటాడా? రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి. అసలు నిజంగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎట్లా కాపాడుకుంటున్నాడో ఆలోచిస్తేనే అందరి ఫీజులు ఫటక్కుమంటాయి. ఎందుకంటే ఎమ్మెల్యేల సపోర్ట్ లేదు, మంత్రుల సపోర్ట్ లేదు, అధికారుల సపోర్ట్ లేదు, అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది, రాష్ట్రంలో బడ్జెట్లో ఇబ్బంది, దాంతోపాటుగా అనేక రకాల ఆరోపణలు, వీటన్నింటినీ తట్టుకొని ఆయన ఎట్లా కూకున్నాడు అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒక పెద్ద ప్రశ్నే. మీ అమ్మని తీసేయాలి, కొత్త వాళ్ళని పెట్టాలి. బీసీ అదే పొన్నం ప్రభాకర్ బీసీ కదా, సీతక్క కాదా? సీతక్క గిరిజన బిడ్డ కాదా? అడ్లూరి కాదా? దామోదర్ రాజనరసింహ కాదా? మంత్రులు చెప్తున్నావు కదా, నేను పేర్లు చెప్తున్నా. రెడ్లు కుట్ర చేస్తున్నారు, అది కుట్ర చేస్తున్నారు. మీ నాన్నని అరెస్ట్ చేయాలి. ఎందుకు? తప్పు ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. ఇక్కడ సీఎంఆ పిఎంఆ ఎవరు అనేది ఉండదు. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే. రెడ్లంతా కలిసి రెడ్లు కలిసేది ఏం లేదండి. వీళ్ళ రాజకీయ నేపథ్యం, వీళ్ళ చరిత్ర ఏందనేది తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారు. ఎవరిని రెడ్ల మీద ఆరోపణ చేస్తే నేను చెప్తున్నా కదా ఇదంతా కుట్ర. మరి దక్కన్ సిమెంట్ దగ్గర పోయి బీసీలందరుగా బీసీలకు సంబంధించి ఇప్పుడు బీసీ నినాదం అంటున్నారు, బీసీ మంత్రి అంటున్నారు కదా. మరి మంత్రి గారు చెప్పిర్రో అది ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పుర్రి. సీఎం రేవంత్ రెడ్డి చెప్తేనే రోహిన్ రెడ్డి సుమంత్ను పిలిపించి మాట్లాడారు. దక్కన్ సిమెంట్ కంపెనీ వాళ్ళను బెదిరించలేదు, పిస్తల్ పెట్టి బెదిరించారన్న ఆరోపణలు రేవంత్ రెడ్డి గన్నిస్తే రోహిన్ రెడ్డి తెచ్చాడా? ఓహో ఇట్లా కూడా ఉంటుందా? రేవంత్ రెడ్డికి ఏది మన కంపెనీ పెట్టిండి, ఇక ఆయన అదే పని, ఇక సీఎం కాదు మీకు ముఖ్యమంత్రి. ఆయన తీరిక లేని పనిలో ఆయన ఉంటాడు, ఆయన పనులు ఆయన ఉంటే ఇక ఆయన మీద గిట్ల ఆరోపణలు చేస్తారేందా? బీసీలు రెడ్లు అనేది డిఫరెన్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది? ఎందుకు తీస్తారు ఈ మాట? దక్కన్ సిమెంట్ సిబ్బంది దగ్గర పోయి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టచ్చు, వాళ్ళని బెదిరియచ్చు. ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి రెడ్లందరూ కలిసి చేస్తారంటే ఎక్కడి నుండి వస్తుందా? ఇది నాకు అర్థం కాదు. సుమంత్తో పాటు రోహిన్ సీఎం అరెస్ట్ కావాలి. మా నాన్నకు గన్మెన్స్ను తొలగించారు. సీఎం అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డికి ఎందుకు సెక్యూరిటీ? వరంగల్ ఈస్ట్పై వేం నరేందర్ రెడ్డి కన్ను, సురేఖ అడ్డు తొలగించాలని కుట్ర. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి బీసీలను తొక్కాలని చూస్తున్నారు. నేను బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విషయంలో చాలా క్లారిటీగా ముందు వెనక చూసి ఆలోచించండి. ఎవిడెన్సెస్ పోలీసుల దగ్గర ఉన్నాయి. దాదాపుగా 6 పేజీల ఏది మన ఎఫ్ఐఆర్ కాదు, దాని ఏమంటారు, పూర్తి స్థాయిలో 6 పేజీలకు సంబంధించి దానికి ఒక కేసు పూర్వాపరాలకు సంబంధించి లిస్ట్ అవుట్ చేస్తున్నారు పోలీసులు. వాళ్ళ దగ్గర పక్కా సమాచారం ఉంది, సీసీ ఫుటేజ్ ఉంది, వాళ్ళ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్న తర్వాతనే మంత్రి ఇంటి దగ్గర పోయి మాజీ ఓఎస్టీ సుమంత్ను అరెస్టు చేయడానికి వచ్చిర్రు. ఇది క్లారిటీ. ఆవేశపడి ఎవరు కూడా వీళ్ళ పక్షాన నిలబడద్దు. ఎందుకు అంటే అది బెదిరింపులకు పాల్పడ్డ విషయం.
దక్కన్ సిమెంట్ ఒక మంత్రి ఇందులో ఈ పంచాయతీ మంత్రి గారు మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఇది ఎవరో సామాన్యుడు అనామకుడు ఎవరో తెలియని వాళ్ళు ఏదో ప్రజలలో పేరు లేని వ్యక్తితో చేయలేదు. సుమంత్కి ఏమైనా హాని జరిగితే ప్రభుత్వాందే బాధ. నేను ఇదే అడుగుతుందనా, ఇగో ఇక్కడే రాజకీయం ఉన్నది. సుమంత్ను పూర్తి స్థాయిలో కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీస్ వ్యవస్థ అందుకే తీసుకున్నా, అందుకే రాత్రి వచ్చి అరెస్టు చేయడానికి వచ్చిళ్ళు. సుమంత్ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కొండ సురేఖకు సంబంధించి మంత్రి దగ్గర నుండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఆయన హాజరుపరచాలి. సుమంత్కు ప్రాణరక్షణ ఉంది, అసలు సుమంత్ను కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు సుమంత్ ప్రాణహాని ఏదైనా జరిగితే ప్రభుత్వాన్ని కాదు, సుమంత్ను వదిలేసి పోలీసులకు అప్పచెప్తే ఆయన హ్యాపీగానే ఉంటాడు. అసలు రాజకీయం ఇక్కడనే మొదలవుతుంది. సుమంత్కి ఏమన్నా జరిగితే అప్పుడు అడుగుతారు అందరూ. ఎందుకు అంటే సుమంత్ను మళ్ళా ఆ సుమంత్ ఏడున్నాడు ఇప్పుడు? కొండా సురేఖ తన వెహికల్లో తీసుకుని వెళ్ళిపోయింది. సుమంత్కి ఏదన్నా జరిగితే ప్రభుత్వాందే బాధ్యత అంటే అట్లెట్లా మాట్లాడతారు? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రల భాగోతాన్ని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత బట్టబయలు చేసింది. రెడ్డిలంతా కలిసి బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారని తేల్చి చెప్పారు. అంత సీన్ లేదండి. ఇదంతా ఏదే అంటే నిప్పు మీద ఇప్పేసి చిట అనిపించడానికి. ఇక్కడ విషయం ఏంటంటే క్లారిటీగా దక్కన్ సిమెంట్కు సంబంధించిన సిబ్బందిని పాయింట్ బ్లాక్లో పెట్టి డబ్బుల కోసం బెదిరించారు. అందుకే ఆ మాజీ ఓఎస్డీకి సంబంధించిన సుమంత్ను అరెస్టు చేయడానికి వచ్చిళ్ళు. దాని ఫిర్యాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు. ఆ ఈస్ట్ వరంగల్పై వేం నరేందర్ రెడ్డి కనుబడింది. దీనికోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోహిన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి అంతా కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇదే ఆరోపణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్, దాంతోపాటు హరీష్ రావు మీద కూడా ఇదే సుష్మిత పటేల్ చేసింది. ఏంది వరంగల్ ఈస్ట్ మీద పూర్తి స్థాయిలో కన్నుబడింది, దానికోసమే కుట్రలు చేస్తున్నారా అంటే వీళ్ళ రాజకీయాల కోసం ఎట్లా మాట్లాడుతున్నారు అనేది ఆలోచించాలి. కొండా సురేఖ మంత్రి పదవి తీసేయాలనే అటు కొండా మురళిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పంపాలని చూస్తున్నారు. ఎందుకు పెడతారు అక్రమ కేసులు? మా మీద పెడుతున్నాం అక్రమ కేసులు, మీ మీద పెడుతున్నాం సక్రమ కేసులా? అబ్బా, ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. కొండా సురేఖ మురళితో పాటు ఓఎస్డీ సుమంత్కి ఏమైనా ప్రాణహాని జరిగితే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సుష్మిత స్పష్టం చేశారు. నాకు కొండా సురేఖ మురళి ఏమో కానీ ఈ సుమంత్ మాత్రం కాపాడమని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. వీలైనంత త్వరగా పాపం ఆ పిల్లగాని ఏడున్నాడో ఒకసారి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టాలి. ఇక విషయం అసలు ఏం జరిగింది అనేది స్టార్ట్ చేద్దాం. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు అరెస్ట్ల వార్తల ఇష్యూ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది. అసలు కొండా సురేఖ ఓఎస్డీని ఎందుకు తొలగించారు? ఇప్పుడు అరెస్టు చేయాలని ఎందుకు చూస్తున్నారు? బుధవారం అర్ధరాత్రి దాకా కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ ఇద్దరు పోలీసుల హడావిడి ఏంటి? ఎవరి ఆదేశాల మేరకు కొండా సురేఖ ఓఎస్డీని అరెస్టు చేయాలని సూచిస్తున్నారు? వీటన్నింటికి సమాధానం కావాలంటే మనం ఒక ఏడాది క్రితం కొన్ని హిడెన్ విషయాలు తెలుసుకోవాలి. అసలు ఏం జరిగింది అంటే విస్తుపోయే ఆధారాలను ఒకసారి చూద్దాం. భారీ సెటిల్మెంట్ బయటపడింది. ఏంది డెక్కన్ సిమెంట్ వ్యవహారం ఏంటి అసలు? ఈ డెక్కన్ సిమెంట్కు సంబంధించి ఈ డెక్కన్ సిమెంట్ వ్యవహారం ఏంది? అందులో రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ పాత్రలు ఏంటి? రోహిన్ రెడ్డి ఆఫీస్లో సిట్టింగ్ జరిగింది ఎప్పుడు? అసలు ఈ వ్యవహారంలో సీఎం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? భారీ ఎత్తున ముడుపులు ఆర్థిక లావాదేవీలు జరిగాయా అంటే జరిగినాయి. నేను చెప్పలే, గిదే ముచ్చటండి. పైసల పంచాయతీ వచ్చిన కథను పట్టుకొని ఇవాళ తెలంగాణలో ఏదో జరుగుతున్నది ఏమో కథ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అసలు విషయం ఏంది అనేది ఒకసారి చూద్దాం. సిమెంట్ కంపెనీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిధిలోకి వస్తుంది. ఆ శాఖ కొండా సురేఖ దగ్గరే ఉంది. కాబట్టి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను రోహిన్ రెడ్డి పిలిపించారు. సుమంత్ను పిలిచినట్టే డెక్కన్ సిమెంట్ ప్రతినిధి ఒకరిని పిలిపించారట, రోహిన్ రెడ్డి. అయితే సుమంత్ మాత్రం డెక్కన్ సిమెంట్కు సంబంధించిన అక్రమాల చిట్టా మొత్తం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ విషయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలవడంతో విషయాన్ని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మీకేమైనా అనుమానం ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని అప్పుడే సీఎం చెప్పినట్లుగా సమాచారం. అయితే డెక్కన్ సిమెంట్ కంపెనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయినట్లుగా సమాచారం. అది అక్కడితో ఆగిపోయింది. అయితే రీసెంట్గా కొండా సురేఖకు సంబంధించిన దేవాదాయ శాఖలో కొన్ని టెండర్లు అంటే దాదాపు 70 కోట్ల విలువైన టెండర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యక్తులకు ఇప్పించుకున్నారు. ఆ విషయం మంత్రి కొండా సురేఖకు కూడా తెలియదు. అయితే ఆమె ఓఎస్డీ సుమంత్ ఆ జీవో పేపర్లను అన్నీ తిరిగేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఆయన మనుషులకు టెండర్లను ఇప్పించుకున్నట్లు సురేఖకు చెప్పాడంట. దీంతో ఆగ్రహానికి వచ్చిన సురేఖ మొదట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు, ఆ తర్వాత మంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. అయినా ఫాయిదా లేకపోవడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఫోన్లో కంప్లైంట్ చేసింది. ఇదంతా మీడియాకు లీక్ అయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోకపోయినా సోషల్ మీడియాలో అంత రచ్చరచ్చ అయింది. దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కొండా సురేఖతో మాట్లాడి సమస్యకు తాత్కాలికంగా
పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ కొండా సురేఖకు తెలియని విషయాన్ని చెప్పిలేని పెంట పెట్టిన ఓఎస్డీ మీద కోపానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడి ఓఎస్డీ సుమంత్పై వేటు వేయించారని సమాచారం. అంతేకాదు ఏడాది క్రితం డెక్కన్ ఆ సిమెంట్ ఇష్యూలో అతను బెదిరింపులకు పాల్పడ్డారని పాయింట్ బ్లాక్లో పెట్టి ఎక్స్ట్రా చేశారని కేసు నమోదు చేయించినట్లుగా తెలుసు. దాంట్లో భాగంగానే సాయంత్రం ఏం చేసిందంటే పోలీసులు అందరూ కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి కనబడు. సో టార్గెట్ సురేఖ మురళి అనే అంశానికి సంబంధించి కూడా జరుగుతున్న వ్యూహాలు కనబడుతున్నాయి. సో మొత్తానికి పంచాయతీ అంతా డబ్బుల పంచాయతీ, దీంతో పాటుగా ముడుపుల పంచాయతీ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయింది. సో ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వాస్తవాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. తెలంగాణలో గన్ కల్చర్ ఎట్లా వచ్చింది, గన్ కల్చర్కు సంబంధించి ఏ విధంగా పోయింది, ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన విషయం కనబడ్డది. సో మొత్తానికి ఇది అంతేంది, డబ్బుల పంచాయతీ. ఈ పంచాయతీ లావాదేవీలలో తేడాగా వచ్చింది, ఇది ఇక్కడ దాకా వచ్చింది, అంతే. ఇంకా అందులో మనం మాట్లాడాల్సిన అవసరమూ లేదు, అంతకు మించి పంచాయతీ లేదనేది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక బీఆర్ఎస్ గెలుపు పక్కా అంటూ కూడా చూడొచ్చు. రేవంత్కు ఓటుతో బుద్ధి చెప్తారు. ఉప ఎన్నికల పార్టీల మధ్య కాదు, బీఆర్ఎస్ 10 ఏళ్ల అభివృద్ధి పాలన, 2 ఏళ్ల అరాచక పాలన మధ్య జరుగుతుంది. కాంగ్రెస్ మోసాలపై ప్రజల తీర్పు రాబోతుంది. ఈ విజయంతో గులాబీ పాలనకు బాట. గోపీనాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలి, కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందరి ఆశీస్సులతో సునీత గెలుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత నామినేషన్ 2 సెట్లు నామినేషన్ దాఖలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడింది. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో మళ్ళీ ఆలోచించండి. ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుందో, మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఏర్పడిన ఆ స్థానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక క్లారిటీ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. బీఆర్ఎస్కు గెలుపు పక్కా అనే విషయం ఉంది కదా, ఇది వాస్తవం. ఎందుకు అంటే గతంలో ఇదే హైదరాబాద్లో కార్పొరేటర్ చనిపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి పోటీ చేయకుండా తన కుటుంబానికే పూర్తి స్థాయిలో ఆ పదవిని కట్టబెట్టింది బీఆర్ఎస్. రెండో విషయం ఏంటంటే ఆకస్మిక మరణంతో ఏర్పడిన ఆ పంచాయతీ. ఈరోజు తెలంగాణలో కూడా మాగంటి గోపీనాథ్ పంచాయతీ ఏదైతే ఉందో, ఈ మాగంటి గోపీనాథ్ పంచాయతీ మనందరికీ తెలిసిన విషయమే. ఈ మాగంటి గోపీనాథ్ పంచాయతీకి సంబంధించిన విషయం ఏంది, మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం. అక్కడేదో ఆయన రాజీనామా చేసో ఇది కాదు కదా, దానిని రాజకీయ పార్టీలు ఏం చేయాలి, స్పృహతోని పక్కకు జరగాలి. కానీ జరగకుండా పోటీ చేస్తూ దాంతోపాటు మాగంటి సునీత ఈ తల్లి మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో మంత్రుల వ్యాఖ్యలు చూస్తూ ఉంటే చిర్రెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. సో అంత తారాస్థాయికి చేరుకున్నాయంటే అంతకు మించిన దారుణం ఇంకొకటి లేదు. సో దీంట్లో తుమ్మల నాగేశ్వరరావు మాటలు అన్నాడు, పొన్నం మాటలు అన్నాడు. దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ కౌంటర్ అటాక్ చేసిళ్ళు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తన భర్త మరణంతో ఆ స్థానంలో తాను ఎమ్మెల్యేగా నిల్చొని పూర్తిగా కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలనుకుంటుంది, వాళ్ళందరికీ అభివృద్ధి చేయాలనుకుంటున్న మాగంటి సునీతను గెలిపించే బాధ్యత ప్రజలు చూసుకుంటారు. ఎందుకంటే 20 నెలల పాలనలో జరిగిన ప్రతిదీ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏడిపోయింది, లగచర్ల ఘటన ఎట్లా జరిగింది, దాంతోపాటుగా ఇంకా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు ఎట్లయినాయి, అరెస్టులు ఎట్లయినాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. సో గదే జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం చూద్దాం. రైట్, ఇక జూబ్లీహిల్స్ స్పోర్లో RRR బాధిత రైతులు ఈ నెల 20కి వచ్చిన 300 మంది రైతుల నామినేషన్ వేస్తున్నారు. ఇది తెలంగాణలో ప్రజల పోరాటం ఎట్లుంటుంది, ప్రజల యొక్క పోరాటం యొక్క స్ఫూర్తి ఎట్లుంటుంది అంటే ఇది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పోరాట స్ఫూర్తి అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ప్రజల యొక్క పోరాటం ఈ తెలంగాణలో ఈ మట్టి తల్లికి ఈ నేల తల్లికి ఉన్న ఒక అద్భుతం ఏందో తెలుసా, అదిరేదే లేదు, బెదిరేదే లేదు. ఏది ఏమన్నా కానీ పోరాటం చేయడం మాత్రం ఇక్కడ ప్రజల తత్వం. మట్టి నేర్పిన, ఈ గాలి నేర్పిన, ఈ నీరు నేర్పిన నిజం ఇది. ఇక్కడ RRR బాధితులకు సంబంధించి గతంలో ఇదే విషయానికి సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వీళ్ళ పక్షాన నిల్చున్నాడు, వాళ్ళకు బాసడగా నిల్చున్నాడు, వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా మద్దతు తెలిపే ప్రయత్నం చేసిండు. ఏం చేసిండు ఈ విషయంలో అంటే వాళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా అలర్ట్ చేసిండు రాజగోపాల్ రెడ్డి.
ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం పోరులో ట్రిబ్యునల్ బాధితులు వీళ్ళందరూ కూడా నామినేషన్లు వేసి తమ యొక్క బాధలను ప్రభుత్వానికి తెలిసే విధంగా ముఖ్యమంత్రి తెలిసే విధంగా వాళ్ళు నిరసన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంది, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ పోరులో ట్రిబ్యునల్ బాధిత రైతులు 300 మంది నామినేషన్లు వేస్తున్నారంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. అంటే ఈ తీవ్రత ఏ తారాస్థాయికి వెళ్తున్నది, ఎలా ఉన్నది అని చెప్పడానికి ఒక నిదర్శనం. సో మొత్తానికి జూబ్లీహిల్స్ పోర్కు సంబంధించి ట్రిపుల్ బాధిత రైతులైతే జూబ్లీహిల్స్లో దాదాపుగా 300 మంది రైతుల నామినేషన్లు వేస్తున్నారు. ఈ 300 రైతుల నామినేషన్తో మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఎంత తారాస్థాయికి చేరుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో పాటుగా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం, ఇక నవంబర్ 6 నుంచి 11 వరకు ఆంక్షలు, టీవీ పేపర్లలో సర్వేల ప్రచురణపై నిషేధం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం. సో ఏ పార్టీ గెలుతుంది, ఏ అభ్యర్థి గెలుతారు, ఎంత శాతం గెలుతుంది, మేము స్ట్రాటజీలు ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి అని చెప్తారు కదా, అవన్నీ దుకాణం. నవంబర్ 6 నుండి 11 వరకు ఆంక్షలు ఉన్నాయి, మీరు ఏది పబ్లిక్ చేయడానికి వీల్లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మావోయిస్టు పార్టీలో అసలు ఏం జరుగుతుంది, ప్రజా ఉద్యమాలే జీవితంగా బ్రతికిన మావోయిస్టులు ఇప్పుడు ఉద్యమ బాటను వేడుతున్నారు. ఆయుధంతో హక్కుల కోసం పోరాడిన అన్నలు ఇప్పుడు ఆయుధాలు సరెండర్ చేసి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఓవైపు కగర్ ఆపరేషన్తో అడవులను కేంద్ర బలాగాలు జల్లడ పడుతున్నాయి, ఎన్నడూ లేని విధంగా టాప్ కమాండర్లను హతం చేస్తున్నాయి. మరోవైపు వయసు మీద పడిన సీనియర్లు కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడంతో మావోయిస్ట్ పార్టీ ఉనికిని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇన్నాళ్ళు ప్రజా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఇప్పుడు లొంగిపోయి ప్రజల మధ్యలోకి వస్తున్నారు అనే అంశం తెర మీదకి వస్తున్నది. దీనికి సంబంధించి కాస్త ఆరా తీసే ప్రయత్నం చేస్తే జగన్ నుంచి ఒక సరికొత్త అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఒకసారి మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ నుండి ఒక కీలకమైన రహస్య అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఇప్పుడు జైన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మావోయిస్టు పార్టీకి సంబంధించి చాలామంది సరెండర్ అయిపోయారు. అది మీరందరూ చూడొచ్చు. మహారాష్ట్ర సీఎంకు సంబంధించి ఫడ్నవీస్ సమక్షంలో కూడా వేణుగోపాల్ ఆయుధాలను అప్పగిస్తున్న దృశ్యాలు ఇక్కడ మీరందరూ అయితే చూస్తున్నారు. సో మొత్తానికి ప్రజాక్షేత్రంలోకి వచ్చిర్రు. దీని వెనుక ఏం జరిగిందని నేను చెప్తా. ముఖ్యమంత్రి సమక్షంలో ఆయుధాల అప్పగింత, లొంగిపోయిన పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టులు సైతం AK-47 ఇనాస్ రైఫిల్ సహా 54 వెపన్స్ అప్పగింత. గచ్చిరోలి పోలీస్ హెడ్ క్వార్టర్లో లొంగుబాటు కార్యక్రమం, రాజ్యాంగం చేత పట్టిన భూపతి, వివిధ రాష్ట్రాలలో ఆయనపై 6 కోట్ల రివార్డు. మావోయిస్ట్ పార్టీతో 45 ఏళ్ల ప్రయాణం, పెద్దపల్లి నుంచి CPI మావోయిస్ట్ పోలిట్ బ్యూరో దాకా ప్రస్థానం. తదుపరి సవాల్ అర్బన్ నక్సలైట్లే మహారాష్ట్ర సీఎం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి, మీరు ఒక్కసారి చూడండి. దాదాపుగా జగదల్పూర్లో ఆసన్న టీం ప్రత్యేక బస్సులలో వచ్చిన 70 మంది మావోయిస్టులు నేడు ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట సరెండర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీంట్లో కొన్ని అంశాలు చూద్దాం, ఒకసారి లోతుగా చర్చిద్దాం. ఈ మావోయిస్టుల లొంగుబాటు అనేది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే మంచి పరిణామం అనుకోవచ్చు, మరో రకంగా చూస్తే వివిధ అంశాలు కూడా నాకు తెర మీదకి వచ్చినాయి. సో దీన్ని కాస్త లోతుగా డెప్త్గా మావోయిస్టు పార్టీ నుంచి అందిన కొంత సమాచారాన్ని ఏది అంటే ప్రజలకు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఒకటి, ఇక్కడ ఈ లొంగుబాటు అనేది మీరు చూస్తున్నారు. ఈ లొంగుబాటు దేనికి జరిగింది అనేది ప్రధానంగా మనం చూద్దాం. ఇందులో 3 అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఒకటి, నాడు పరిస్థితులు వేరు, నేడు పరిస్థితులు వేరు. నేను చెప్పేది 1980 నాటి పరిస్థితులు, ఇది 2025 నాటి పరిస్థితులు. ఆనాడు పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో జరిగిన పెత్తందారి వ్యవస్థ కానీ ఇతరత్ర కానీ మనం చూసాం. అప్పుడు పూర్తి స్థాయిలో తిరుగుబాటు జరిగింది, రాజకీయంగా కానీ ఇతరత్ర కానీ పోరాటం చేసిర్రు అనేది ఒక రకంగా వెళ్ళింది. మరి 2025లో లేదా అంటే భూ కబ్జాలు ఉన్నాయి, దాంతోపాటు బెదిరింపులు ఉన్నాయి, దాంతోపాటు రకరకాలుగా కూడా జరుగుతున్నాయి. ఆనాడు జరిగిన పరిస్థితులు ఒకలా కనిపించాయి, ఈరోజు జరిగే పరిస్థితులు ఇంకోలా కనబడుతున్నాయి. ఇక రెండో అంశం ఏంటంటే యువత మావోయిస్టులు అంటే ఏమనుకుంటుంది, ఒక సానుభూతి వ్యక్తం చేస్తుంది. వాళ్ళ పట్ల పూర్తి స్థాయిలో వాట్సాప్ స్టేటస్లు పెట్టడమా, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లలో మాట్లాడమా, ఇతరత్ర జరిగే అంశం మనందరం చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటి అంటే యువత మావోయిస్ట్ పార్టీకి వెళ్ళడానికి ఎవరు కూడా సంసిద్ధంగా లేనిపోయి, మావోయిస్టులలో చేరితే
ఆ ఆశయం ఆ సిద్ధాంతం దేనికోసమైనా అనుకోవచ్చు, కానీ ఇప్పుడు చేత మాత్రం మరణం అనేది ఒకటి క్లారిటీ వచ్చింది. మొన్న రీసెంట్గా ఒక డాక్టర్ను చూసాం వరంగల్కు సంబంధించిన దగ్గర పరిసర ప్రాంతాలకు సంబంధించి. సో ఇక్కడ మొబైల్ నెట్వర్కింగ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా అటువైపు దారి తీసే పరిస్థితి లేదు. ఇక మూడోది, ఏ రాజ్యాంగం అమలు కావట్లేదో ఏ రాజ్యాంగం అమలు కావట్లేదని వీళ్ళందరూ కూడా అడవి బాట బట్టల్లో ఈరోజు అదే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడానికి కూడా కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆనాడు రాజ్యాంగం సరిగ్గా అమల్లో లేదు, పూర్తి స్థాయిలో పేద గిరిజన బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అన్యాయం జరుగుతుందని వీళ్ళు పూర్తి స్థాయిలో ఆనాడు పోరాటం చేసింది రాజ్యాంగం మీదనే. మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అదే రాజ్యాంగాన్ని చేతిలో పట్టిల్లంటే ఈరోజు రాజ్యాంగం నడుస్తుందా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ప్రజల నుంచి. అయితే దీనికి సంబంధించి మావోయిస్టు పార్టీ వీళ్ళను లొంగుబాటును వ్యతిరేకిస్తున్నది, వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం వీళ్ళ స్వార్థ కుటిలాల కోసం వెళ్తున్నారని ఇంకో ఆరోపణ చేస్తుంది. అయితే మావోయిస్టులలో చాలామంది కూడా అడవులలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం మాత్రమే లేదా వాళ్ళ యొక్క ఇతరత్ర దురాలోచనలతో మాత్రమే వెళ్తున్నారు అనేది ఒక అంశం వాళ్ళు ఆరోపిస్తున్నారు. వీళ్ళేం చెప్తున్నారంటే పెరిగిన టెక్నాలజీ పెరుగుతున్న అంశాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో కగార్ అనే అంశం వచ్చింది, ఆ కగార్తో అడవులన్నీ జల్లడబడుతున్నాయి, నివాసానికి ఉండడానికి ఇబ్బంది అయిపోతుంది, దాంతోపాటు పోరాటం చేస్తున్నాం ప్రజల నుండి అదే స్థాయిలో కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు, ఇప్పుడంతా కూడా ఏది డిజిటల్ మయమైపోయింది, డిజిటల్ మయంలో పూర్తి స్థాయిలో కూడా ఇంకా మేము అక్కడ ఉండి చేసేది ఏముంటుంది, మమ్మల్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు అనే అంశం కూడా వీళ్ళు అంటున్నారు. కానీ వీళ్ళ చేతిలో ఉన్నాయి అధునాతనమైన వెపన్స్ పోలీస్ వ్యవస్థలో కూడా లేవు. ఈ విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. సో పూర్తిగా కూడా ఇది మొత్తానికి జరిగింది. అంటే నాటి పరిస్థితులు నేడు పరిస్థితులు మావోయిస్టు పార్టీకి సంబంధించి వాళ్ళు చెప్తున్న విషయం. సో రాజ్యాంగాన్ని ఈరోజు చేతిలో పట్టుకున్నారు, మరి ఆనాడు రాజ్యాంగం అమలు చేయలేదు, రాజ్యాంగం ప్రకారం పాలన నడుస్తలేదు అన్నారు, ఈరోజు నడుస్తుందా అనేది కొంత మాధ్యమ. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలోకి రావడం అనేది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజా పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది మీకు అడవులలో కనబడుతుంది. ఇక అర్బన్ నక్సలైట్లు వీళ్ళ గురించి కూడా చాలా తెలియాలి. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలలో ఉండి పూర్తి స్థాయిలో ఇన్ఫార్మర్లుగా కొరియర్లుగా దాంతోపాటు రకరకాలుగా ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అది ముఖ్యంగా కూడా తెలంగాణలో గట్టిగా పెట్టింది అనే అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏమైతేనే మొత్తానికైతే లొంగుబాటు అయితే జరుగుతుంది, ప్రజాక్షేత్రంలోకి అయితే మావోయిస్టులు అయితే వస్తున్నారు. సో మొత్తానికి ఏదేమైనా కూడా ప్రజాక్షేత్రంలో పోరాటం ఎలా ఉండబోతుంది, వీళ్ళది ఎలా ఉంటుంది, రాజకీయ పార్టీ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా ఏంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. సో ఇప్పటి వరకు మనం రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి కొండా సురేఖ వర్సెస్ చూసాం. కానీ సెక్రటరియట్లో జరుగుతున్న పంచాయతీ తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలవాలి. ఏం జరుగుతున్నది? మంత్రుల పేషీలపై నిఘా, ఇంటెలిజెన్స్కు సర్కార్ బాధ్యతలు, పిఎస్ ఓఎస్డి పిఏ కదలికలపై సీఎంఓ ఆరా, ఫైల్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు, అవినీతి దందాలపై వివరాల సేకరణ, శాఖలలో అతి జోక్యం, అధికారుల పెత్తనంపై రిపోర్టు. ఇక మొత్తానికి ఫైల్స్ సంబంధించి ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోని మంత్రుల పేషీలలో పనిచేస్తున్న స్టాఫ్ కదలికలపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్లుగా తెలుస్తున్నాయి. మినిస్టర్ల పేరు చెప్పి ఆయా శాఖలలో పిఎస్ ఓఎస్డి పిఏలు చేస్తున్న దందాలను గుర్తించేలో పనులలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మంత్రుల పేషీల పనితీరు వద్ద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుండడంతో సీఎంఓ అలర్ట్ అయినట్టుగా తెలిసింది. ఈ మధ్య ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డి సుమంత్పై పలు ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ ఆదేశాల మేరకు అతన్ని ఆ పదవి నుంచి తొలగించారు. దీంతో మిగతా మంత్రుల పేషీలో ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే పనిలో సీఎంఓ ఉంది. ఆ బాధ్యతలను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు అప్పగించడంతో మంత్రుల కార్యాలయాలు సిబ్బందిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా సెక్రటరియట్ వర్గాలలో చర్చ జరుగుతుంది. అయితే ఏ ఫైల్ కదలాలన్నా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే పైసా. నేను ఈ విషయం ఇప్పుడే చెప్పలేదండి, ఈ సీఎంఓ ఇయ్యాల వీలేదో కళ్ళు తెరుస్తున్నారు. కానీ జేడి లక్ష్మీనారాయణకి సంబంధించిన ఆర్గనైజేషన్ తెలంగాణలో ఏదైనా ఫైల్ కదలాలంటే ఖచ్చితంగా కూడా డబ్బులు సమర్పయామి చేస్తేనే కదులుతుంది అనేది వాళ్ళు చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఫైనల్గా ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రుల పేషీల విషయంలో నిఘా అయితే ఉంది. ఇది ఎంత స్థాయిలోకి వెళ్తున్నది ఎట్లున్నది అనేది భారీగా కూడా పైసలు అయితే దండుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది మనం వేసి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ మాత్రం రెడ్లకు బీసీలకు అని చెప్పకండి. ఎందుకంటే దాని వెనుక చాలా కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి, అంత డబ్బుల పంచాయితీ అది. మీకు తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు సుమంత్కు సంబంధించి మాజీ ఓఎస్టీ సుమంత్ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఆయనకు రక్షణ ఉంటుంది అనేది కొంతమంది వాదిస్తున్నారు. సో అది ఎంతవరకు ఉంటుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇగో ఇది మీ వైఆర్ టీవీ, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ చేసుకోండి. వాస్తవాల ప్రతి